మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఇలియానా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పుడు సడన్ గా ఒక బాబుకి జన్మనివ్వబోతున్నాను అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే తల్లవటం ఏంటి అంటూ చాలామంది ఇలియానాపై విమర్శలు గుప్పించారు. ఇక ఏకంగా కొడుకు పుట్టాక తన భర్తను అందరికీ పరిచయం చేసింది. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. 2023లో ఒక బాబుకు జన్మనిచ్చిన ఈమె ఆ బాబుకి ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు ఆ ఫోటోలను కూడా పంచుకుంది. ఇదిలా ఉండగా మళ్లీ గత కొన్ని నెలల క్రితం మరోసారి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి రెండవసారి కూడా ప్రెగ్నెంట్ అయినట్టు అభిమానులతో చెప్పుకొచ్చింది. అయితే రెండవసారి తనకు మరో బాబు పుట్టినట్టు తెలిపి ఆ బాబు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇలియానా తనకు పుట్టిన రెండో కొడుకు ఫోటోను షేర్ చేసి తనకు మళ్లీ కొడుకు జన్మించినట్టు, అతడి పేరు కేనూర్ రాఫ్ డోలన్ అని పేరు పెట్టినట్టు అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇలియానా కెరీర్ విషయానికి వస్తే వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో రామ్ సరసన నటించి మొదటి చిత్రంతోనే సంచలనాత్మక విజయాన్ని అందుకున్న ఈమె ఈ సినిమాతో ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక 2006లో కేడి అనే చిత్రంతో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత ఖతర్నాక్, రాఖీ, మున్నా వంటి తెలుగు సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే 2012లో హిందీ సినిమాల్లోకి అరంగేట్రం చేసిన ఈమె అక్కడే పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్ళీ సౌత్కి ఎంట్రీ ఇచ్చి జులై, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలతో మరింత విజయాన్ని సొంతం చేసుకుంది ఇలియానా. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.